ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానూస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయొచ్చు. అంతేకాకుండా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం, పాలు, సేమియా, నెయ్యి, జీడిపప్పు, పంచదార, పిస్తా, కిస్మిస్, ఇలాచీ పౌడర్, మెలన్ సీడ్స్. ఇప్పుడు ముందుగా ఈ సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందు నీళ్లు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు తొందరగా ఉడుకుతుంది పాయసానికి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి వేడైన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు, కొన్ని పిస్తా పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మెలన్ సీడ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి తొందరగా వేగిపోతాయి మెలన్ సీడ్స్, అందుకని ఇవి లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకొని మొత్తం తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ సేమియాను కూడా బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అడుగు మందంగా ఉన్నది ఒక గిన్నె తీసుకొని అందులో 1 గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోండి. దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ సగ్గుబియ్యం ఉడికేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత చూడండి జెల్లీలాగా అయింది. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని 2 కలిపి ఉడకనివ్వాలి. ఈ పాలల్లో సేమియా సగ్గుబియ్యం కలిసి ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పంచదార వేయకూడదు, ఎందుకంటే సేమియా అప్పుడు ఉడకదు. అందుకని సేమియా ఉడికిన తర్వాత పంచదార వేయాలి. ఇది ఇలా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సేమియా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి పూర్తిగా ఉడికింది, సేమియా కూడా సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకోండి. పంచదార అనేది మీరు ఇంట్లో తీపి తినే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్ మాత్రమే వేశాను. ఈ పాయసంలో స్వీట్ మరీ ఎక్కువ పట్టదండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొన్ని పాలని యాడ్ చేయండి. ఈ పాలని ముందుగానే కాచి పక్కన పెట్టుకున్నాను, ఆ పాలని యూజ్ చేస్తున్నాను ఇందులో. ఈ విధంగా లాస్ట్లో కొన్ని పాలను యాడ్ చేయడం వల్ల సేమియా సగ్గుబియ్యం పాయసం చిక్కబడకుండా ఉంటుంది. అంతేనండి, సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసంతో పాటు పక్కన వడలు పెట్టుకుంటే భలే ఉంటుంది కదండి. ఈ పాయసాన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.